వరకట్నం తీసుకోవటం ఇవ్వటం కూడా చట్టరీత్యా నేరమని అందరికీ తెలిసిందే. అయినా కట్నాలు తీసుకోవటం ఏమాత్రం ఆగటం లేదు. పెళ్లి అనగానే మొట్టమొదటొచ్చే థాట్ ఎంత కట్నం ఇస్తారు అని. పెళ్లి జరిపే 2 కుటుంబాలకు కట్న కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాలు నేరంగా కనపడవు. పెళ్లి జరిగిన తర్వాత కూడా కట్న కానుకల విషయంలో ఎన్నో గొడవలు జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వరకట్న వేధింపుల కారణంగా ఎంతోమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. యువత జీవిత భాగస్వామి ఎంపికలో ఆర్థిక లావాదేవీల కన్నా విద్యా అర్హతలు, సాంస్కృతిక సారూప్యతలు, అభిరుచుల కలయికలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని idon'twantdowry.com వెబ్సైట్ వ్యవస్థాపకుడు సత్య నరేష్ అన్నారు. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలన్న ఆదర్శాన్ని ఆచరణలో పెట్టేందుకు idon'twantdowry.comను ఏర్పాటు చేయగా అందులో 2000 మందికి పైగా వధూవరులు రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు. idon'twantdowry.comలో రిజిస్టర్ అయిన సభ్యుల్లో 40% మంది భాగస్వామి ఎంపికలో కులం పట్టింపు లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18 స్వయంవరాలు నిర్వహించామని, ఈ వేదిక ద్వారా 100 వివాహాలు జరిగాయని వివరించారు. పెద్దలు నిశ్చయించిన వివాహాలతో పోలిస్తే కట్నం లేకుండా జరిగే వివాహాల్లోనే సక్సెస్ రేట్లు అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 15న ఆన్లైన్ ద్వారా కట్నం వద్దనే వధూవరులకు ఉచితంగా స్వయంవరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వయంవరం నిర్వహిస్తామని, ఈ స్వయంవరంలో 200 మందికి పైగా పాల్గొంటారని, మిగతా వివరాల కోసం 8995810100 నెంబర్కి సంప్రదించాలని ఆయన తెలిపారు.